ఇంకో శ్లోకం చెప్తా, దానికి అర్థం చెప్తా. భగవద్గీత. అర్జున విషాద యోగమే ఇదంతా. తతః శ్వేతైర్హయైర్యుక్తై శ్వేతైర్హయైర్యుక్తై మహతి సంధనే స్థితౌ మాధవాః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అంటే తదనంతరం శ్వేత అశ్వాలు కూడా వచ్చాయంట. అవేవి ఈ శబ్దాలకి, ఈ పెద్ద పెద్ద శబ్దాలు చేసి వాయిద్యాలు ఉన్నాయని చెప్పాను కదా, శంఖాలు, నగారాలు, తప్పెట్లు, అవి కాక తదనంతరం శ్వేత అశ్వాలు. శ్వేతము అశ్వము. శ్వేతం అంటే తెల్ల తెల్ల గుర్రాలు అన్నమాట. పూంచిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖాలని పూరించారనమాట. తెల్ల గుర్రాల మీద వచ్చి రథం పైన కృష్ణుడు, అర్జునుడు తమ తమ దివ్య శంఖాలని పూరించారన్నమాట. దేనికి? ఇదంతా యుద్ధానికి. శ్లోకం విన్నారు కదా. ఇంకో శ్లోకం చెప్తా. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ. అంటే పౌండ్రము దదౌము అంటే మహాశంఖము భీమకర్మ వృకోదర. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ఆయన దగ్గర పాంచజన్యం అంటే అదొకటి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఒక దీనిలాగుంటుంది, ఇట్లా తిరిగి ఉంటుంది అది. అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడనమాట. అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రం అన్నమాట. ఆయన దగ్గర అదేదో ఉంటుంది ఒకటి, అను మహాశంఖాన్ని పూరించాడు. సరే, తర్వాత ఇంకోటి మళ్ళీ చెప్తా, దీనికి అర్థం. ఓం శ్రీమద్ భగవద్గీత. జై శ్రీకృష్ణ పరమాత్మ. తప్పులుంటే మళ్ళీ కూడా నేను మీకు విశదీకరిస్తా విడివిడిగా. మీకోసం ఇప్పటికే విడివిడిగా చెప్తున్నా. అవి బొత్తులు పళ్ళులు తప్పు బాగుని చూస్తారని, మీ దగ్గర భగవద్గీత ఉంటే చూసుకుంటారని. సరే, మళ్ళీ నేను చెప్తాను. సరే, ఈ శివరాత్రి నాడు మీరు ఒకటి చేయాలి. నేను చెప్పాను భగవద్గీత, అది కూడా వినండి. ఈ శివరాత్రికి ఏం చేస్తారంటే, చీకటితో లేచి అన్నం తినకూడదు, ఉపవాసం సాయంత్రం దాకా ఉండాలి. స్నానం చేసేసి సాయంత్రం దాకుండి శివుడికి దీపారాధన చేసి టెంకాయ కొట్టుకొని ఆయనకి రాత్రి తెల్లవారులు మేలుకో ఉండాలి. ఈ శివుడికి శివరాత్రి రోజు ఎట్లా జరుగుతుందో తెలుసా? మామూలుగా ముక్కోటి రోజైతే నువ్వు రాత్రి 6 గంటల నుంచి తెల్లవారులు 12 గంటల దాకా మేలుకొని ఉన్నా కూడా, ఊరికి అట్ట తూగినా కూడా కాకెత్తుకోబోతుంది. ఏదే ఆ నిద్ర. ఆయనకి అప్పుడు నిద్ర మేలుకున్నట్టు కాదు ముక్కోటి రోజు. ఇప్పుడు ఈ శివరాత్రికి అట్ట కాదు. శివుడికి ఎంతసేపు నువ్వు మేలుకోవంటే అంత పుణ్యం ఇస్తూనే ఉంటాడు ఆయన. అది శివుడికి విష్ణువుకి తేడా. ఆయనకు ఒక్కరో కూడా కన్ను రేప మూయకూడదు ముక్కోటి రోజు. ఆ పుణ్యం అంతా పోతుంది, నిద్రే పోకూడదు ఆయనకి. ఈ శివుడికి అట్టేంలే. 12 గంటల దాకా మేలుకోనున్నా శివ 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 అనుకుంటున్నా కూడా శివరాత్రికి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని అనుకోవాలి. సరేనా? సరే, శివరాత్రికి ఒక కథ కూడా ఉంది. అది మీకు తెలిసే ఉంటుంది. మామూలు భక్తుడైన కన్నప్ప అనే పేరు మామూలుగా వచ్చింది ఆయనకి త్యాగం చేసినందుకు. భక్తుడుగా కన్నప్ప. కానీ ఆయన పేరు, అసలు పేరు తిమ్మ ఆయన పేరు. అడవిలో తిరుగుతూ పక్షులు కొడుతూ అట్టా ఇట్టా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. అప్పుడు ఆయన ఏం చేశాడు,
అందరూ శివుడిని చూసాము అంటున్నారు. శివుడు ఎక్కడున్నాడు రా మీకు అని చెప్పి ఆయన నమ్మకం కలిగేదిలే అతనికి. అటువంటి ఆయన పోయి ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవడానికి పోయి అక్కడ ఒక మారేడు చెట్టు ఉంటుంది. ఎక్కడున్నావయ్యా నువ్వు? అడవిలో అన్నమాట. అది ఒక చిన్న శివలింగం ఉండిందంట. అది ఆయనకు కూడా తెలియదు. ఆ శివలింగం కింద ఉన్నదంట, ఆ మారేడు చెట్ల కింద ఆకుల కింద. అప్పుడు ఆ ఆకులన్నీ కింద పడిపోయినాయి. కింద పడిపోయిన తర్వాత ఆయన కదిలిచ్చాడు అన్నమాట. కదిలిచ్చిన కొన్ని ఎండిపోయినాయి, పచ్చి కొంచెం లేతగా పచ్చగా ఉండేవన్నీ పడిపోతుంటాయి. వాటితో ఆయనకి ఆ శివరాత్రి రోజు కోపం వచ్చి అందరూ ఏదేదో అనుకుంటుంటే ఈయన పోయి ఎక్కడున్నాడు ఆ శివుడు చూద్దాం పదా, నా కన్ను ఇస్తాను, ఆయన బయటకు వస్తాడా చూద్దాము, నేను మాంసం తినేవాడిని కదా, అది తినేవాడిని, ఇది తినేవాడిని కదా, కోయేవాడిని కదా అని చెప్పి ఆయన పోతాడనమాట. భక్తి అయితే భక్తి ఉంది అతనికి శివుడి మీద. ఆ శివుడు భక్తి, శివ బోళాశంకరుడు కదా, అందువల్ల ఈయన కూడా అంతకంటే జాస్తి శివుడు. ఆయన పోయి ఆ చెట్టు ఊపిన తర్వాత అక్కడ ఒక శివలింగం ఇది కనిపిస్తుంటుంది. ఏందా ఇది అని చెప్పి ఆయన కూర్చుంటాడు అక్కడ కింద. కూర్చొని కాలు పెట్టి అదేదో కోస్తాడమ్మో. అప్పుడు కోసిన తర్వాత కాలు ఆయన మీద పెట్టినా ఆయన భక్తిగా శివుడికి ఆయన అసలు ఏమనుకునేవాడు కాదు అతన్ని. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు శివుడు అని రోజు రోజుకి ఒక్కొక్కరో భక్తి పెరిగి నిజంగా ఆయన ఉంటే రోజు అసలు ఎట్ట జరిగేదే. కాళహస్తిలో అయితే పాము, అది సాలిపురుగు, ఇంకోటి వచ్చి 3 అసలు పేరు అది శ్రీకాళహస్తి. ఏనుగు అన్నమాట. హస్తి ఏనుగు, కాళ అంటే పాము, ఇంకోటి ఏం చెప్పాను, శ్రీ అంటే ఇది. అదే ఇప్పుడు చెప్పాను కదా సాలిపురుగు అని. ఆ 3 కలిపి ఆయనకి ప్రతిరోజు భక్తిగా ఏనుగు వచ్చేసి నీళ్లు పోసేదంట. ఆ పాము వచ్చేసి ఆయనకి పడిగిప్పేది, ఏదోటి అట్లా తెచ్చిపెట్టేది, అట్లా చేసేదంట. అది మామూలుగాని. ఇది వచ్చేసి శివుడికి ఇది కూడా ఏదో దానికి తగ్గట్టుగా ఆమె కూడా ఏదో చేసేదంట అప్పుడు. అందుకని చెప్పి ఆ 3 పేర్లు కలిపి అంత భక్తిగా ఉన్నందుకు అక్కడ శ్రీకాళహస్తి అని పేరు. అసలు శ్రీకాళహస్తి అంటే ఏదో అనుకుంటారు, ఊరి పేరు కాదు అది. ఈ 3 కలిపి ఆయనకి భక్తి తత్వంతో అప్పట్లో ఎంతకాలం నుంచో వాటి 3 భక్తిగా చేస్తున్నాయి కాబట్టి శివుడు వరం ఇచ్చాడు. ఎప్పటికీ మీ 3 పేర్లు నాకు స్థిరంగా నిలబడిపోతాయి. ఈ సాలిపురుగుకి శ్రీ అని పెట్టాడు, పాముకి కాళ అని పెట్టాడు, హస్తి ఏనుగుకి నీళ్లు పోస్తుంది కదా, అందుకని చెప్పి ఆ సంచారం చేస్తూ ఉంటాయి అక్కడే అడవిలో స్వామికి. అప్పుడంతా అడవులు, అందువల్ల ఆ కాళహస్తి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. అర్థమైందా? సరే, ఈ తిమ్మన్న కూడా అట్టే చేసి ఆయన్ని కాలుతో కూడా ఆయన్ని శివుడిని తాకి, తర్వాత ఆయన కన్నుతోటే ఒక కన్ను మూసి ఒక కన్ను తీసి ఆయనకి పెట్టి ఆ విధంగా చేసి ఆయన ఒక మహాభక్తుడైపోయి భక్త కన్నప్పగా మారిపోయి ఈనాడు దాని గురించి ఒక సినిమా కూడా తీస్తారు. ఏం సినిమా తెలుసా? దాంట్లో పాట ఉంది, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర. పుణ్యము పాపము తెలియని నేను ఏ పూలు తేవాలి నీ సేవ కానీ ఆ పాట ఉండేది అప్పుడు. ఘంటసాల ఎవరో పాడారు అప్పుడు భక్త కన్నప్ప సినిమాలో. కానీ రియల్గా ఆయనకి భక్తుడు ఉండి తెమ్మన్నాని ఆయనే భక్త కన్నప్పగా మారితే అవన్నీ పాతవన్నీ పెట్టి వీళ్ళు ఎవరో సినిమాలు తీశారు అంతే. సరే, ఈరోజుతోటే ఆ శివరాత్రి పురాణం కూడా మనం విన్నాము. విని భక్తులందరూ తరించండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మీకు నచ్చితే లైకులు చేయండి.